మీరు ఎలాంటి శరీరాన్ని కోరుకుంటున్నారు? అవి అరుస్తాయి అనడానికి తగిన ఆధారాలున్నాయి. ఇదేదో మాంసానికి విరుద్ధంగా చెప్పడం కాదు. ఇది మరింత ఎరుకతో తినడం గురించి, ఎంచుకొని తినడం గురించి. చూడండి, ఇవాళ మొక్కలు కూడా అన్ని ప్రాణుల్లాగే సున్నితమైనవని చూపించడానికి తగినంత బలమైన ఆధారాలున్నాయి. అందువల్ల మీరు మొక్కల్ని తిన్నా, జంతువుల్ని తిన్నా అది కూడా ఒక రకమైన హింసే. మొక్కలు అరవలేవు కదా, ఒకవేళ అరిచినా మనం వినలేం, అంతే. అవి అరుస్తాయి అనడానికి తగిన ఆధారాలున్నాయి. ఇది ఇలా నిరూపించబడింది కూడా. ఇప్పుడు ఒక జంతువు వచ్చిందనుకోండి, అంటే చెట్లలోకి, ఇక్కడ ఒక 1000 లేదా 10,000 చెట్లు ఉన్నాయనుకోండి. ఒక ఏనుగు వచ్చి ఒక చెట్టు ఆకుల్ని తింటోందనుకుందాం. వెంటనే ఆ చెట్టు తన జాతి చెట్లన్నిటికీ ఇలా తనను ఏదో తినేస్తుంది అని సందేశం ఇస్తుంది. అవి ఏనుగులను గుర్తిస్తాయో లేదో అన్న విషయం నాకు తెలీదు. ఇలా తినబడుతున్న సంగతి తెలుసుకున్న నిమిషాల్లో ఆ ఏనుగు ఇతర చెట్ల దగ్గరకు వెళితే అవన్నీ కొంత విషపూరిత పదార్థాన్ని తమ ఆకుల్లో అప్పటికే ఉత్పత్తి చేసుంటాయి. ఏనుగు దాన్ని తినాలని ప్రయత్నిస్తే అది చేదుగా ఉంటుంది, విషపూరితం. అందుకని ఇక అది ఆ చెట్లను ముట్టుకోదు. వాటి మధ్యలో అంత సున్నితత్వం ఉంది. అందువల్ల మీరు ఒక పండును కోసుకొని తిన్నా, జంతువును కోసుకొని తిన్నా ప్రతిదీ హింసే. Everything is cruel. మనం చెయ్యగలిగింది ఏమిటి అంటే మనకు ఎంత కావాలో అంత మాత్రమే చేయటం. దీనికి ఎన్నో కోణాలు ఉన్నాయి. ఉదాహరణకి ఈ సాయంత్రం మిమ్మల్ని వధించబోతున్నారని మీకు తెలిసిందనుకోండి. మీరు అనుభవించే చిత్రవధలో కనీసం 50% మీలోని రసాయనిక అస్థిరతలో, మీలో అగ్నిపర్వతంలాగా పేలే రసాయనిక చర్యల్లో కనీసం 50% ఆ జంతువు అనుభవిస్తుంది. ఆఖరి కొన్ని క్షణాల్లో దాన్ని చంపబోతున్నారని దానికి తెలుస్తుంది. ఏదో ఒక విధమైన భావోద్వేగాలను వ్యక్తపరచగల సామర్థ్యం ఉన్న ఏ జంతువైనా సరే దాని మేధస్సు ఎలాంటిదంటే దాన్ని ఎప్పుడు చంపబోతున్నారో అది కనిపెడుతుంది. అంటే ఏంటంటే మీకు హాని చేసే ప్రతికూల ఆమ్లాలు ఇంకా ఇతరత్రా అందులో ఉంటాయి. జంతువుని చంపినప్పుడు ఆ ఆమ్ల పదార్థాలు ఆ మాంసంలో అలాగే ఉండిపోతాయి. దాన్ని తిన్నప్పుడు అనవసరమైన మానసిక ఒడిదుడుకులు తలెత్తుతూ ఉంటాయి. ఇదిప్పుడు వైద్యపరంగా నిర్ధారించిన వాస్తవం. మీ శరీర నిర్మాణాన్ని బట్టి చూస్తే మీరు పచ్చి మాంసాన్ని తింటే అది వ్యవస్థ నుంచి బయటకు వెళ్ళడానికి సుమారుగా 70 నుండి 72 గంటల సమయం పడుతుందనేది. మీరు వండిన మాంసాన్ని తింటే 50 నుండి 54 గంటల సమయం పడుతుంది. వండిన శాకాహార భోజనం తింటే 24 నుండి 30 గంటల సమయం పడుతుంది. పచ్చి కూరగాయను తింటే 12 నుండి 15 గంటల సమయం పడుతుంది. మీరు ఒక పండు తింటే 1.5 నుండి 3 గంటల సమయం పడుతుంది. అంత సమయం ఎందుకు తీసుకుంటోంది అంటే ప్రధానంగా మనిషిలోని ఆహార నాళం 24 నుండి 36 అడుగుల పొడవు ఉంటుంది. ఈ మొత్తం పైపు పెదవి నుండి మలద్వారం వరకు. అన్ని శాకాహార జంతువుల్లో ఇది ఎలా ఉందంటే వాటి ఆహార నాళం వాటి శరీర పొడవు కంటే దాదాపు 5 నుండి 6 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అదే మాంసాహార జంతువుల్లో అయితే ఇది కేవలం వాటి శరీర పొడవు కంటే 2.5 నుండి 3 రెట్లు ఉంటుంది. ఇంకోలా చెప్పాలంటే మాంసం తినే జంతువులన్నీ చాలా చిన్నపాటి పేగు కలిగి ఉంటాయి. శాకాహారులన్నిటికీ పొడవాటి పేగుంటుంది. ఎందుకంటే శాకాహారం వ్యవస్థ గుండా త్వరగా వెళుతుంది కాబట్టి దీని పొడవు ఈ విధంగా డిజైన్ చేయబడింది. అందువల్ల మీరు మాంసాహారం తిన్నాక అది ఎక్కువసేపు వ్యవస్థలోనే ఉన్నట్లయితే అది ఖచ్చితంగా రోగాలకు నిలయంగా మారుతుంది. ఎన్నో రకాలుగా కొని తెచ్చుకుంటారు. మాంసాహారం తినడం మన సంస్కృతిలో ఒక భాగమైపోయింది. ఎందుకంటే గతంలో చాలా సమాజాల్లో మనుగడే ప్రధానం. మనుగడే ప్రశ్నార్థకమైనప్పుడు ఏది దొరికితే అది తినండి, అది వేరే విషయం. ఒకసారి మనుగడ సమస్య తీరాక ఇంకా ఎంచుకోవాలి. మీరు ఎలాంటి శరీరాన్ని కోరుకుంటున్నారు, ఎలాంటి పనులను చేయాలనుకుంటున్నారు అన్న దాన్ని బట్టి తినాలి. ఇదేదో మాంసానికి విరుద్ధంగా చెప్పడం కాదు. ఇది మరింత ఎరుకతో తినడం గురించి, ఎంచుకొని తినడం గురించి. మీరు జంతు మాంసం తింటే నెమ్మదిగా జంతువులా అవుతారు అని మహావీర్ 2600 సంవత్సరాల క్రితం అన్నాడు. దానర్థం ఈరోజు మేకమాంసం తింటే రేపు మేకలా కనిపిస్తారని కాదు. మీ శరీరం
2 కణాలతో మొదలైంది కదా. 2 మెమరీ కణాలు ఇంతగా పెరిగాయి. అయినా అవే లక్షణాలు కొనసాగిస్తున్నాయి. మీరు యాపిల్ తిన్నా, చికెన్ తిన్నా, ఏది తిన్నా అదే మీ మెమరీ లక్షణాలు నిలుపుకుంటున్నాయి కదా. అలా అని అలాంటి ఆహారాన్ని తింటూ పోతే దానికి మరింత క్లిష్టమైన మెమరీ ఉంటే దానిమీద మీ మెమరీని రుద్దగల మీ సామర్థ్యం తగ్గిపోతూ వస్తుంది. అది మీకు దగ్గరవుతున్న కొద్దీ మీరు తినేదేదైనా సరే అది మీ నుండి సాధ్యమైనంత దూరమైందై ఉండాలి. పరిణామక్రమంలో మీకు అత్యంత దూరంగా ఉన్నది జీవ ప్రక్రియ పరంగా మొక్క. జంతువును తినాల్సొస్తే అది నీళ్లల్లో ఉండేదై ఉండాలి అంటాం. చేప, ఎందుకంటే జీవం మొదటి రూపం అదే. కదిలే ప్రాణుల్లో చేప అత్యంత దూరంగా ఉంది కాబట్టి అది పర్వాలేదన్నాం. కానీ ఆహారంతో మీరు గుర్తింపు ఏర్పరచుకోవడం అది సరికాదు. ఎందుకంటే మనం మనల్ని పోషించుకోవడమే కాకుండా మనల్ని మనం పోషించుకునే హక్కుంది. ఒక ప్రాణిగా మనల్ని మనం పోషించుకునే హక్కు ఉంది. ఎందుకంటే ఆహారపు చక్రం ఈ ప్రపంచంలో ఇలానే ఉంది. కానీ కేవలం మన ఆనందం కోసం మరొక ప్రాణాన్ని తీసుకునే హక్కు మనకు ఏమాత్రం లేదు. ఆహారంతో మీరు గుర్తింపు ఏర్పరచుకోకూడదు. మనం జీవించడానికి, పోషించుకోవడానికి మనం తినేదేదో ఆ నిమిషంలో దొరికిందేదో తింటాం. మాంసాహారం తీసుకోకపోతే బతకలేమని, అది తినకుంటే శరీరానికి తగినంత ప్రోటీన్ అందదని ప్రజల్లో ఒక దురభిప్రాయం ఉంది. ఇది పూర్తిగా అవాస్తవం. భారతదేశం లాంటి దేశాల్లో ఎన్నో తరాల ప్రజలు పప్పుధాన్యాలు తినే బతికారు. ఇంకా వారి ప్రోటీన్ అవసరాలు కూడా బాగా సమకూరేవి. పప్పుధాన్యాల రూపంలో వచ్చే ప్రోటీన్ చాలా ఆరోగ్యకరమైంది, చాలా శుద్ధమైంది. ఇంకా అవి మన వ్యవస్థలో అతి తక్కువ అవశేషాల్ని మిగులుస్తాయి. కాబట్టి మొత్తం మానవాళి ఈ దిశగా పయనించటం చాలా ముఖ్యం.